WIT27 News. నమస్తే, వెల్కమ్ టు WIT27 న్యూస్. నేను మీ జ్యోతి. ఈరోజు మనం కరీంనగర్ పట్టణంలోని 62 డివిజన్లో ఉన్నాము. ఇక్కడ కార్పొరేట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న దిండిగల శ్రీదేవి రమేష్ గారు ఉన్నారు. వారి గురించి వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఇక్కడ కొంచెం కొత్త వాళ్ళకు ప్రయారిటీ ఇవ్వండి, పాత వాళ్ళకు కన్నా కొత్త వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ రోడ్లు బాగా చేస్తాము, ఇంకే సమస్యలు ఉన్నా కానీ సాల్వ్ చేస్తామండి. మాకు అవకాశం ఇవ్వండి. మీరు రాజకీయ ప్రస్తావన ఇదే ఫస్ట్ మీరు అంటే ఎలాంటి హామీలతోటి ముందుకు వస్తున్నారు? ప్రజలకు ఏవి అవసరాలో అవన్నీ తీరుస్తామని వస్తున్నాం. ఇప్పుడు మీరు ప్రచారంలో భాగంగా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమేమి సమస్యలు ఉన్నాయని మీ మెయిన్గా రోడ్ల సమస్య, నీటి సమస్య, విద్యుత్ సమస్య. మేము గెలిచినప్పుడే కాకుండా తర్వాత కూడా మేము వచ్చి 15 రోజులకు ఒకసారి ఇన్ఛార్జ్ తీసుకుంటామని చెప్పేసి మేము మా ఫ్యామిలీ అంతా వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అండి. మేము గెలిచినప్పుడే కాకుండా గెలిచిన తర్వాత కూడా మీ వాడలకు మేము వస్తాము, మేము ఇన్ఛార్జ్ తీసుకుంటాము, ఇన్ఛార్జ్లను పెడతాము. పెట్టి 15 డేస్కి ఒకసారి మేము ఇక్కడ ఏం జరుగుతుంది సమస్యలు అనుకుంటుంది మేము 80% సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ మాతో కాకపోతే మేము మా పార్టీ పద్ధతులను పట్టుకొని మేము ఇంకా ఫైట్ చేసి ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతాయి సమస్యలు ఉన్నాయి తెలుసుకొని అభివృద్ధి చేద్దామని మేము ఈ పార్టీ పెట్టాము. మేము కింది స్థాయి నుండి వచ్చిన వాళ్ళమేనండి. పాత వాళ్ళకే కాకుండా దయచేసి కొత్త వాళ్ళకి కూడా మాలాంటి వాళ్ళకి కూడా మీరు అవకాశం ఇవ్వాలని మా మనవి. మేమందరం ఫ్యామిలీ మెంబర్స్, మా అత్తమ్మకి మీరు ఓటేసి మమ్మల్ని గెలిపించాలి. 62వ డివిజన్ని మేము ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ. జై హింద్. ఈ రాజకీయ పార్టీ దాంట్లోకి వాళ్ళు గర్వంగా రావడం జరిగింది. ఆ ఆహ్వానాన్ని ఈ 62వ డివిజన్ ప్రజలందరూ కూడా గమనించి వారికి ఓటేసి సింహం గుర్తుపై ఓటేసి 3వ నెంబర్లో ఉంది, గుద్దుతే సింహం లేచి వస్తుంది అని చెప్పేసి భయంతో ఇలా పారిపోతున్నారు. ఉంటుందని మా బంధువుల వద్దకు ఈ డివిజన్ ప్రజలు వచ్చి మీరు అక్కడ ఎలాగైతే డెవలప్ చేశారో ఈ ఏరియాలో కూడా డెవలప్ చేయాలని చెప్పుకుంటూ మా కుటుంబాన్ని ప్రజలే ముందుకు తీసుకొచ్చారు. బండి సంజయ్ గారు 1400 కోట్లు తీసుకొచ్చారని చెప్తున్నారు. నేను ఒక కార్పొరేటర్గా ఛాలెంజ్ చేస్తున్నా, బండి సంజయ్ గుండు సున్నా కూడా తీసుకురాలి, 2019లో స్మార్ట్ సిటీ ఎన్నికైంది. నువ్వు 2014లో స్మార్ట్ సిటీకి శాంక్షన్ అయింది. నువ్వు 2019లో ఎంపీవి. 2019లో ఎంపీవి అయితే 2014లో నువ్వు ఎలా తీసుకొస్తావు? ఆ రోజు ఓన్లీ నువ్వు ఒక కార్పొరేటరు, ఒక ఎంపీగా ఉండి నువ్వు ఇలా మాట్లాడడం చాలా తప్పు. బండి సంజయ్ ఈరోజు చెప్తున్నా, మీ కార్పొరేటర్ ఇక్కడ హట్టర్లీ ఫ్లాప్ అయిపోయాడు. ఒక్క ఫండ్ కానీ, ఒక లైట్ కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక నీరు కానీ ఏది తీసుకురాలే. అలాగే ఈ ప్రజలు మా ముందుకు వస్తే ఈరోజు దిండిగల శ్రీదేవిని ప్రజలు కోరుకున్నారు. రాబోయే రోజులలో 66వ డివిజన్లో దిండిగల శ్రీదేవి గారి ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోనే ఒక ఆదర్శ వార్డుగా నిరూపిస్తాం. ఛాలెంజ్ చెప్తున్న ప్రధాన పార్టీలన్నిటికీ ఒకవేళ ప్రజలకి మాకు అవకాశం ఇస్తే కరీంనగర్లో 66వ డివిజన్లో 66వ డివిజన్ లోపల ఏ డివిజన్ కూడా ఇంత అభివృద్ధి జరగదు. నేను ఛాలెంజ్ చెప్తున్నా, గతంలో నేను ఎక్కడైతే 14వ డివిజన్లో కార్పొరేటర్గా పనిచేశానో ఆ రోజు నామినేషన్ వేసే ముందు చెప్పిన మట్టి రోడ్డు ఉంటే 1 ఇయర్లో రాజీనామా ఇస్తా అని చెప్పిన. అదేవిధంగా ఇక్కడ కూడా అదే జరగబోతుంది. 66వ డివిజన్లో 62వ డివిజన్ ఆదర్శ డివిజన్గా నిలబడుతుంది. నేను ఛాలెంజ్ చెప్తున్నా, డివిజన్ ప్రజలందరూ గమనించగలరు. డివిజన్ ప్రజలందరికీ మేడం, మీరు మా ఛానల్ ద్వారా మీ డివిజన్ ప్రజలకు ఇచ్చే సందేశం ఏంటి? 62వ డివిజన్ ప్రజలందరికీ ఒకటే విన్నపం, మేము అన్ని మీకు అవసరమైన పనులన్నీ చేస్తాం, మమ్మల్ని అధిక మెజార్టీతో గెలిపించండి అని ప్రార్థన. థ్యాంక్ యూ మ్యామ్. చూసారు కదా, కొత్త మార్పు కోసం కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలని మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. కెమెరామెన్ అశోక్, జ్యోతి.